హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి ట్రెండింగ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మేమైతే కార్తీక మాసంలో కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేద్దామని అనుకున్నాము. ఇక్కడ వచ్చేసి సాయంత్రం అయితే ఇంట్లో పూజ అయితే చేశానండి. అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించి అలాగే నైవేద్యం అనేది పెట్టేశాను. ఇక్కడ పూజ అయిపోయింది. గుడికి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అభిషేకం కూడా ఇంట్లోనే రెడీ చేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. అలాగే అభిషేకానికి సరిపడా సామాన్ అయితే మా వారు తీసుకొచ్చారు. ఈ అభిషేకం చేయడానికి మొత్తం కలపాలండి, పంచామృతం అన్నట్టు. ఇలా ఫస్ట్ అయితే పాలు కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే పాలు కలుపుకోవాలండి. పాలుతో పాటు నెయ్యి కూడా కలుపుకోవాలి. ఈ పంచామృతంలో నెయ్యితో పాటు పెరుగు కూడా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెమే కలుపుతున్నానండి. వీటితో పాటు తేనె కూడా కలుపుకోవాలి. తేనె కూడా చిన్నది తీసుకొచ్చాము మేమైతే. తేనెతో పాటు పంచదార కలుపుకోవాలండి. సపరేట్గా పంచదార అనేది కూడా తీసుకొచ్చాము. పంచదార వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పంచామృతాన్ని అయితే బాటిల్లో కానీ లేదా రాగి చెంబు ఉంటుంది కదా, మనం పూజ గదిలో పెట్టే రాగి చెంబులో ఆ పంచామృతాన్ని పోసుకొని శివాలయానికి అయితే తీసుకొని వెళ్ళాలండి. మనం వెళ్ళే టెంపుల్కి అయితే. ఇక్కడ మేమైతే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యాము. మేమైతే ఆల్రెడీ ఇప్పుడు శివాలయానికి అయితే చేరుకున్నామండి. శివాలయం వచ్చేసి మా ఇంటికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేము వచ్చేసరికి 7:30, 8 అవుతుందండి. అప్పటికి లాస్ట్ సోమవారం కదా, అందరూ కొంతమంది దీపాలు వెలిగించేటోళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. స్టార్టింగ్ వచ్చేసి నవగ్రహాలు, తర్వాత నాగమ్మ తల్లి విగ్రహం ఉంటుంది. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసరికి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉంటాయండి. ఇక్కడ అందరూ పూజ చేసేసుకుంటారు. ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత లోపలి శివాలయానికి వెళ్ళాలి. ఈ శివాలయం వచ్చేసి స్వయంభూ శివాలయం అండి. బావిలోనే ఉంటుంది. బావిలో నుంచి శివాలయం అనేది బావిలోనే గుడి కట్టారన్నట్టు. కానీ ఇప్పటికీ బావిలోనే ఉంటుందండి. ఆ బావిలో కొంచెం వాటర్ అనేది కూడా ఉంటాయి. మేము నైట్ వెళ్ళాం కదా, అలా అని చెప్పేసి చూపించలేదు అక్కడ బావి అనేది. ఇక్కడ వచ్చేసి ఉసిరి చెట్టు అలాగే మారేడు చెట్టు కూడా ఉంటుందండి. ఆ చెట్టు కింద కూడా అందరూ దీపాలు వెలిగిస్తారు. 366 ఒత్తులు. ఇక్కడ వచ్చేసి మేము దర్శనం చేసుకొని అభిషేకం కూడా చేసాము. కానీ అక్కడ అయ్యగారులు అందరూ ఉండడం వల్ల వీడియో అనేది తీయలేదు. గర్భగుడి కాబట్టి వీడియో తీయొద్దు అని అనుకున్నాము. ఇక్కడ పూజ చేసేసి బయటికి వచ్చి ఇక్కడ పార్కు టైప్లో ఉంటుందండి, అక్కడ అందరం కూర్చున్నాము. ఇక బయట కూడా శివలింగం ఉంటుందండి. శివలింగానికి కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. లోపల శివలింగానితో కూడా మనం అభిషేకం చేయొచ్చండి. వాళ్ళు మన చేతులతోటి అభిషేకం చేస్తారు. కానీ ఇంకా మేము వీడియో అయితే తీయలేదు, చాలామంది ఉన్నారు కదా అని చెప్పేసి. అయ్యగారు అడిగితే అయ్యగారు కూడా తీసుకోమని కానీ మేము అడగలేదు, చాలామంది ఉన్నారని. ఇక పూజ చేసి ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చున్నామండి కాసేపు. ఈ శివాలయం వచ్చేసి చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ గోవులు కూడా ఉంటాయి. ఇక్కడ కార్తీక పౌర్ణమికి అయితే చాలా బాగా చేస్తారు. దీపాల డెకరేషన్ తోటి చాలా బాగుంటుందండి. కొంతమంది ఇక్కడ అయ్యగారులకి దానాలు అయితే ఇస్తున్నారు. కార్తీక లాస్ట్ సోమవారం కదా, కార్తీక మాసంలో కొంతమంది అయితే దానాలు ఇస్తూ ఉంటారు కదా. ఇక మేము ఒకసేపు కూర్చొని ఎమ్మటే బయలుదేరాము. ఇంకా అప్పటికే 8:30 ఎంతో అవుతుంది. గుడి వచ్చేసి 9 వరకే ఓపెన్ ఉంటుందండి. అలాగే ఈ శివాలయంలో శివుడితో పాటు ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగమ్మ తల్లి నవగ్రహాలు కూడా ఉంటాయండి. చాలా పెద్ద గుడి అన్నట్టు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే కార్తీక మాసంలో చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఉసిరి చెట్లు కూడా చాలా మరిన్ని ఉంటాయి అన్నట్టు. అందరూ అక్కడ కూర్చొని పూజలు చేసుకోవచ్చు. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి, శివాలయం టెంపుల్ వచ్చేసి బావి లోపల ఉంటుందండి. అవునండి, రియల్గా బావి లోపల ఉంటుంది. కొంచెం బావిలో ఉంటుంది, కొంచెం వచ్చేసి బావి లోపలనే సైడ్కి అనేది శివాలయానికి కొంచెం గుడి అనేది కట్టారు. ఇప్పటికీ వర్షాకాలంలో వర్షాలు వచ్చినప్పుడు బావిలో వాటర్ అనేది వస్తూ ఉంటుందండి. పైకైనా సరే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడైతే ఇంకా చాలా బండ్లు క్యూ లైన్లో ఉన్నాయి. అంటే లోపల చాలామంది ఉన్నారు అని అర్థము. ఇక్కడ పూజ చేసేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా కాలనీలో శివపార్వతుల కళ్యాణం చేస్తున్నారండి. లాస్ట్ కార్తీక సోమవారం కదా, ఇక్కడ కాశీ విశ్వనాథునికి కళ్యాణం అనేది జరుపుతూ ఉన్నారు. అలా అని చెప్పేసి నేనైతే వెళ్ళానండి. 8:30కి అట్లా స్టార్ట్ అయ్యింది. అయిపోయేసరికి 11:30 అట్లా అయిందండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివుడికి అభిషేకం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ ఇక్కడ చేయొచ్చండి అభిషేకం అనేది వాటర్ తోటి. కళ్యాణానికి అయితే చాలామంది వచ్చారండి. అలాగే అక్కడ కళ్యాణానికి పీటల మీద వచ్చేసి కాలనీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే కూర్చుంటారండి. కాలనీ వాళ్ళు సభ్యులు ఉంటారు కదా, కమిటీ సభ్యులు, గుడి కమిటీ సభ్యులు వాళ్ళే కూర్చుంటారు. ఇక్కడైతే దేవుడికి తలంబరాలు పోస్తూ ఉన్నారు. ఇక తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు భోజనాలు కూడా ప్రొవైడ్ చేశారండి. అంటే ఇక నైటు కార్తీక సోమవారం అందరూ ఫాస్టింగ్ ఉంటారా అని చెప్పేసి అని వాళ్ళైతే టిఫిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ రోజైతే చలి మాత్రం విపరీతంగా ఉందండి. కానీ చిన్న పిల్లలతో సహా అందరూ అయితే కళ్యాణాన్ని అయితే చూడడానికి అయితే చాలామంది వచ్చారు. చాలా బాగా జరిగిందండి కళ్యాణం అయితే. నేను పూర్తిగా వీడియో అనేది తీయలేదు, మామూలుగా అక్కడక్కడ కొంచెం క్లిప్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ కళ్యాణం అయిపోయిన తర్వాత దేవుడు ఇలా పల్లకి సేవ అని ఉంటుందండి. కొంచెం వరకు ఇక్కడ వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు దేవుణ్ణి అయితే. ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పల్లకి సేవ అయిపోయిన తర్వాత ఉత్సవ విగ్రహాలు దేవుళ్ళని అయితే గుడి లోపలికి తీసుకొని వెళ్తారు. ఈ గుడి వచ్చేసి అమ్మవారి గుడి అండి, పోచమ్మ తల్లి గుడి అన్నట్టు. అలాగే ఇక్కడ వచ్చేసి శివుడు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వాళ్ళు కూడా ఉంటారు. చిన్న గుడే కానీ చాలా బాగా చేస్తారండి పూజలు కూడా. శివరాత్రికి శివుని కళ్యాణం, అలాగే శ్రీరామనవమికి శ్రీరాముని కళ్యాణం కూడా చేస్తారండి. అలాగే ఈ కార్తీక మాసంలో అయితే శివుని కళ్యాణం కూడా చేస్తారు. చూసారు కదా, ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు పల్లకి సేవ అయితే అయిపోయింది. దేవుణ్ణి అయితే ఇక్కడ గుడి లోపలికి తీసుకొని వెళ్తున్నారండి. అలాగే ఇప్పుడు హారతులు ఉంటాయి కదండి, హారతులు కూడా ఇక్కడ చూపించారండి. చాలా బాగా, అంటే లైట్లన్నీ బంద్ చేసి ఇప్పుడు మన కోటి దీపోత్సవంలో ఎలాగా చూపిస్తున్నారో హారతులు, అలాగే ఇక్కడ కూడా చూపిస్తారండి. చాలా బాగా చేశారన్నట్టు. ఇక్కడ మొత్తం ఇక టిఫిన్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఇక అందరూ కొంచెం దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ నేను కొంచెం దగ్గరకు వచ్చి వీడియో అనేది తీశాను. చాలా బాగున్నారు కదండి. ఇక్కడ పరమేశ్వరులను, పార్వతీదేవి, అమ్మవార్లు చాలా అంటే చాలా బాగున్నారు. అలంకరణ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.